సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మన భారతీయ సనాతన ధర్మంలో ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు, ఎన్నో పండుగలు, ఎన్నో నియమాలు, వీటన్నిటికీ ముందు ప్రతిదానికి ఒక హేతు అనేది ఉంటుంది. అంటే అకారణంగా కూడా ఏ దీక్షలు, ఏ వ్రతాలు, ఏ నియమనిష్టలు కూడా మనకు చెప్పడం జరగలేదు. ఇవన్నీ కూడా కాలానుగుణంగా మన శరీర ప్రకృతిని, శరీరంలోని మార్పులను బట్టి మనకు, అలాగే ఆధ్యాత్మిక విశ్లేషణతోటి, దైవీ భావనతోటి మనకు ఈ నియమనిష్టలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చాతుర్మాస్య దీక్ష అనేది మనకు ఎంతోమంది సన్యాసులు చేస్తూ ఉంటారు, పీఠాధిపతులు చేస్తుంటారు, అవధూతలు, ఇలా ఆ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళే చేస్తారు. మరి వీళ్ళే చేయొచ్చా, మేము చేయకూడదా? అసలు ఈ చాతుర్మాస్యం అంటే ఏంది? చాతుర్మాస్య దీక్ష చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మధ్యలో కొంత చూసి ఆపేస్తే మాత్రం మీకేమీ అర్థం కాదు. ఎందుకంటే చాతుర్మాస్య దీక్ష అనేది నియమనిష్టలతో చేయాల్సినటువంటి, దైవీ భావనతో చేసే, శారీరక పటుత్వాన్ని పెంచే, మానసిక స్థిరత్వాన్ని పెంచే ఒక సాధనం. అంటే కాలంలో మార్పులు మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఈ నియమనిష్టలతో దీక్షలు చేయడం వల్ల మానసిక స్థిరత్వంతో పాటు శారీరక దారుఢ్యం అనేది కలుగుతుంది. అలాగే భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. భగవద్ అనుగ్రహం లేనిది ఈ సృష్టిలో ఏది హేతు ఉండదు. కాకపోతే ప్రతి హేతువులో కూడా భగవద్ అనుగ్రహంతో పాటు మన శరీరానికి సంబంధించి ఒక అనుగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఈ చాతుర్మాస్య దీక్ష గురించి మనం చూద్దాం. ఈ చాతుర్మాస్య దీక్షలో మొట్టమొదట తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ మాస చతుష్టయాన్ని, అంటే 4 మాసాలను కలిపి చాతుర్మాస్యం అంటారు. ఈ మరి చాతుర్మాస్యానికి వైశిష్ట్యం ఏంటి అంటే, ముఖ్యంగా ఇదంతా కూడా దక్షిణాయన ప్రారంభంలోనే ప్రారంభమవుతుంది. తర్వాత అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి మదన ద్వాదశితో ముగుస్తుంది. అంటే ఏకాదశి పూర్తయి ద్వాదశి రోజు మదన ద్వాదశి ఉంటుంది, ఆ రోజు ముగుస్తుంది. ఇది మరి ఏకాదశి రోజు ఏం చెయ్యాలి, ఇందులో నియమాలు ఏంటివి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక మనం చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు చలి ఒకటి, రెండోది ఎండ, ఈ రెండు ఉంటాయి. వర్షం మాత్రం పడదు. అంటే ప్రకృతిలో మార్పు సంభవించదు, ఓన్లీ కాలంలో, వాతావరణంలో మార్పు మాత్రమే సంభవిస్తుంది. కానీ వర్షాకాలం ప్రారంభం కాగానే ప్రకృతిలో మార్పు సంభవిస్తుంది. అంటే ఇంక్యుబేషన్, అంటే విత్తనాలు వేయడము, మొలకలు రావడము, చెట్లు పెరగడము, ఉన్న చెట్లలో జీవం రావడం, ప్రకృతి అంతా కూడా ఒక గ్రీన్గా మారడం అనేది మనం చూడవచ్చు. ఇవన్నీ మారుతున్న సందర్భంలో ఎండాకాలంలో విపరీత తాపాన్ని పొందినటువంటి భూమి వర్షపు జల్లులతోటి పులకరించి ఆ యొక్క దాంట్లోంచి వచ్చిన విత్తనాలతోటి చల్లటి వాతావరణాన్ని మనకు అందిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే వాతావరణం చల్లబడుతుందో అప్పుడు రోగాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ రోగాల వల్ల శరీరం అనేది యమదంష్టలు అంటారు. ఇవన్నీ కూడా యమదంష్టలు అంటే ఆశ్వీజ, మహాలయ పక్షాలు కానీ, భాద్రపద ఆశ్వీజాలు కానీ, శ్రావణ బహుళం కానీ, ఇవన్నీ యమదంష్టలు. అంటే ఈ రోజులన్నీ కూడా రోగాలకు కారణం. కాబట్టి ఈ రోగాలన్నింటినీ లంఘనం పరమౌషధం, నియమనిష్టలతో ఆహారం తీసుకొని దీక్షలు చేయడం వల్ల ఆ యమదంష్టల నుంచి తప్పించుకోవడంతో పాటు మన శరీరం అనేది ఆయుర్దాయం పెరిగి ఒక మానసిక, శారీరక పరిపక్వత, పరిపుష్టిత రెండూ కలుగుతాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే శరీరం బాగాలేదో అప్పుడు మనస్సు బాగుండదు. మనస్సు ఎప్పుడు బాగుండదో అప్పుడు ఏ కర్మ చేసినా కూడా అవన్నీ కూడా నిష్ఫలమవుతాయి. కాబట్టి ఆషాఢంలో తొలి ఏకాదశి రోజు మొదలవుతుంది. తొలి ఏకాదశి రోజు నియమనిష్టలతోటి ఆహారం తీసుకోకుండా నిరాహారంగా ఉండి తెల్లవారి ఉదయాన్నే ద్వాదశి రోజు పారణ చేయాలి. పారణ చేసినప్పుడు
ఎవరికో ఒకరికి భోజనం పెట్టి తర్వాత మనం తినడం అనేది జరుగుతుంది. ఈ పాలన చేయడం వల్ల ఏకాదశి వ్రత ఫలితం మొదట కలుగుతుంది. ఏకాదశి వ్రతం వల్ల ఆ విష్ణు అనుగ్రహం కలుగుతుంది. ఈ 4 మాసాలు కూడా విష్ణు ప్రీతికై విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు చేసుకోవచ్చు. మరి నేను శైవులము, మేము స్మార్తులము, మేము గాణాపత్యులము, మేము శాక్తేయులం అంటే చెప్పాను కదా ఇందాక, ఇంకో వీడియోలో ఉంటుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ రూపంలో ఎవరిని ఎలా అర్చించినా కూడా అన్ని అర్చనలు కూడా నారాయణుడికే చెందుతాయి అనేది, నారాయణుడైనా శివుడైనా ఒక్కటే. కాబట్టి వాళ్ళిద్దరిలో అభేదంగా మీరు భావించి మీ ఆరాధననే, మీరు చేసే నిత్యార్చన ఏ దేవుడికి చేస్తారో అదే చేసుకుంటూ దానిలోనే నారాయణ స్వరూపాన్ని భావించండి. అన్ని దేవతలు కూడా, అందరు దేవతలు కూడా అనుగ్రహిస్తారు. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఏకాదశి తర్వాత వచ్చేది ఈ శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతం లాంటి వ్రతాలు, ఆ కృష్ణుడి యొక్క జన్మాష్టమి వ్రతము, ఇలా శ్రావణ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి పండుగలతోటి, మంచి వ్రతాలతోటి, మంగళగౌరి వ్రతాలతోటి, ఎన్నో శుభ కార్యాలతోటి ఈ శ్రావణ మాసం ఉంటుంది. అలాగే ఆశ్వీజం భాద్రపదంలో వినాయక నవరాత్రులతో ప్రారంభమవుతుంది. ఇక వినాయక నవరాత్రులు తర్వాత మహాలయంలో పితృదేవతల ప్రీతికై ఆశ్వీజంలో శుద్ధంలో ఆ నవరాత్రులతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అంటే వరుసగా గణపతి, లక్ష్మి మొదలు గణపతి, తర్వాత పితృదేవతలు, తర్వాత అమ్మవారు, తర్వాత శివప్రీతికై కార్తీక మాసంలో ఈ పూజలన్నీ జరగడం జరుగుతుంది. అంటే ఈ 4 మాసాలు కూడా నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దేవతా సంబంధమైన కర్మలలో ఉండి ఉపవాస దీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఈతి బాధలు మనం చూస్తుంటాం. డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఇప్పుడే వస్తాయి. ఆషాఢ ప్రారంభంలోనే మనందరి కోసం వెతుక్కుంటూ వస్తాయి. అవి ఈగలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఇవన్నీ వచ్చి మన శరీరాన్ని ఛిద్రం చేసి వెళ్తాయి. అంటే ఛిద్రం అంటే రోగం వచ్చినప్పుడు శరీరం అనేది శల్యం అవుతుంది. అది మళ్ళా రికవర్ కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ 4 నెలలు దీక్షలు చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు ఈ 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలో ఉంటాడంటారు. ఎందుకు అంటే ఈ 4 నెలలు కూడా ఆ సూర్యుడు దక్షిణాయనంలో వైపు మారి మనకు ఎండ యొక్క స్వరూపం అనేది మారుతుంది. కాబట్టి ఈ 4 నెలలు మబ్బుల చాటుంటాడు. సూర్యరశ్మి మన శరీరానికి తగలదు. అలాగే శరీరంలో ఆ డి విటమిన్ లోపం ఇలాంటివన్నీ కూడా తలెత్తుతాయి. కాబట్టి ఈ 4 నెలలు కూడా మనకు అనుష్ఠాన బలం వల్ల, తపశ్శక్తి వల్ల, దాంతోపాటు శరీరానికి సంబంధించినటువంటి అనేక మార్పులకు మనము ఉపవాస దీక్షలు చేయడం వల్ల చాలా మంచి మార్పు అనేది సంభవిస్తుంది. అలాగే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఈ సమయంలో అడ్డదిడ్డంగా తిన్నామంటే శరీరం కూడా శల్యమవుతుంది. కాబట్టి ఇందులో నియమం ఏకభుక్తం చేయడం, ఒకే పూట భోజనం చేయడం, సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవతా సంబంధమైనటువంటి క్రతువులు చేసుకోవడం, తర్వాత మీ వృత్తి ఉద్యోగాలన్నీ చేసుకోండి. ప్రదోష సమయంలో, సూర్యోదయ సమయంలో దేవతా సంబంధమైన కార్యాలు చేసుకోండి. మాకు ఏ సమయంలో ఖాళీ ఉంటే ఆ సమయంలో దేవతా సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవడం, తర్వాత మిగిలిన సమయంలో మీ వృత్తులు చేసుకోవడం, ఏకభుక్తము, మద్య మాంసాలు వదిలేయడం, అందరికీ ఎంత వీలైతే అంతవరకు వదిలేయడం, కొన్ని అంటే శాకాహారంలో కూడా ఉల్లిపాయ, ఎల్లిపాయ లాంటివి కూడా కొంత సాత్విక ఆహారాలు మాత్రమే తినాలి. ఇవన్నీ చేసి ఇందులో ముఖ్యంగా మొట్టమొదటి మాసము కూరగాయలు వదిలేయాలి. అంటే చాలా కష్టమైన పని, కానీ సన్యాస దీక్షలో కానీ గృహస్థాశ్రమంలో కొంత నియమనిష్టలతో ఉండేవాళ్ళు చేస్తారు. 2వ మాసము పెరుగు వదిలేయాలి, 3వ మాసము పాలు వదిలేయాలి, 4వ మాసము దినుసులు వదిలేయాలి. అంటే పప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలాంటివి దినుసులన్నీ వదిలేయాలి. ఇలా 4 నెలలు 4 రకాల పదార్థాలు వదిలేసి ఆ 4 నెలలు కూడా దీక్ష చేసి ఈ మదన ద్వాదశి రోజు బ్రాహ్మణ భోజనము, అలాగే విశేషమైనటువంటి అన్నదానాది క్రతువులు, దేవతా సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి వైకుంఠ ప్రాప్తి, మోక్షదాయకమైనటువంటి వ్రతము చాతుర్మాస్య దీక్ష. కాబట్టి అలాగే మోక్షాన్ని ఇస్తుంది, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది, తపశ్శక్తిని ఇస్తుంది, మనిషి లోపల మార్పును ఇస్తుంది. కాబట్టి చాతుర్మాస్య దీక్ష చేయడానికి ప్రయత్నించేవారు తప్పకుండా ఈ నియమనిష్టలు తెలుసుకోండి. అలాగే ఏదైనా గోసేవ చేసుకోండి. దాంతోపాటు మీకు ముఖ్యంగా ఇందులో మీకు ఇష్టమైన వస్తువును వదిలే ప్రయత్నించండి. ఈ 4 నెలల్లో దాని మీద వ్యామోహం అనేది తగ్గుతుంది.
మనకి ఏదైనా అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటును పట్టుకొని చుట్టూ తిరుగుతుంటాం. కాఫీలు, టీలు, మందు, సిగరెటు ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే ఈ నియమనిష్టలు, దీక్షలు చేయడం వల్ల వాటి మీద వ్యామోహం అనేది తగ్గుతుంది. శరీరానికి కూడా మంచిది కాబట్టి ఇవన్నీ నియమాలు తెలుసుకోండి. మరి ఈ చాతుర్మాస్య దీక్ష గురించి కొన్ని విషయాలు మనం తెలిసినవి చెప్పాము. అలాగే ఈ 4 నెలల్లో మొట్టమొదట పడుకోవడము, చివర్లో ఉత్థానం అంటే లేవడం, మధ్యలో పరివర్తనం అనేది జరుగుతుంది. కానీ మనకు ఉండేటి 24 ఏకాదశులు, అన్ని ఏకాదశులు వైశిష్ట్యమైనవే, అన్ని ఏకాదశుల యందు వ్రతం చేయదగ్గవే. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. 10 మందికి తెలుస్తుంది. మరి తప్పకుండా మనకు తెలిసిన విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.